నమస్కారం. వారఫలం కార్యక్రమానికి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, అదేవిధంగా ఏ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే మంచిది, ఏ ఆలయానికి వెళ్తే మంచిది, ఎటువంటి దానాలు చేస్తే మంచిది అన్న విషయాలన్నీ కూడా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు, అదేవిధంగా జ్యోతిష శాస్త్రంలో 4 బంగారు పథకాలను సొంతం చేసుకున్నటువంటి డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మరి ముందుగా ద్వాదశ రాశుల్లోంచి మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందంటారు? 5 గ్రహాలు సహకరిస్తున్నాయమ్మా. అద్భుతమైనటువంటి శుభయోగాలు చక్కగా ఉన్నాయి. ప్రధానంగా జన్మచంద్రుడు, లాభంలో బుధ శుక్రులు, భాగ్యంలో గురువు, తృతీయంలో రాహువు. సర్వోత్తమమైన శుభకాలం ఇది. తలచిన కార్యాలు సఫలమవుతాయి. బుద్ధి బలంతో విజయం సొంతమవుతుంది. ఉత్సాహంగా ఉంటారు. క్రమంగా పరిస్థితులు సహకరిస్తాయి. ఆశించిన ఫలితం వస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అంతా శుభమే జరుగుతుంది. గతం కంటే ఉత్తమ ఫలితం కలదు. అలాగే శత్రువులు మిత్రులవుతారు. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి బ్రహ్మాండంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆత్మీయుల నుండి మేలు జరుగుతుంది. విజ్ఞానపరమైనటువంటి అభివృద్ధిలో దూసుకుపోతారు. అదృష్ట ప్రాప్తి సూచితం. సంకోచించకుండా మంచి నిర్ణయాలు తీసుకోండి. నిదానంగా ఆలోచిస్తే సరిపోతుంది. ప్రయాణ లాభాలు గోచరిస్తున్నాయి. అదేవిధంగా మరి ఈ మేషరాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే మంచిదంటారు? ఇష్టదేవత స్మరణ చేసుకోవడం చాలా మంచిది. మరి వారు ఏ ఆలయానికి వెళ్తే మంచిదంటారు? ఆలయ సందర్శనంలో ద్వాదశంలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి సూర్య భగవానుడిని దర్శించాలి. మరి ఈ మేషరాశి వారు ఎటువంటి దానాలు చేస్తే ఈ వారం బాగుంటుందంటారు? గోధుమలు దానం చేయడం ద్వారాగా శాంతి లభిస్తుంది. వృషభ రాశి వారికి ఈ వారం అంతా ఎలా ఉంటుందంటారు? వృషభ రాశి వారికి ఒక్క గ్రహమే యోగిస్తోందమ్మా. లాభంలో సూర్యుడు. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి. అష్టమ గురు దోషం కూడా గోచరిస్తోంది. ధైర్యంగా పనిచేయండి. ఒత్తిడి అధికమవుతుంది. ప్రశాంత చిత్తంతో ముందుకు సాగండి. సొంత నిర్ణయం కంటే ఆత్మీయుల సలహాలు అవసరం. అనేక విఘ్నాలు చుట్టుముడతాయి. ఆర్థిక పరిస్థితులు కూడా అంతగా సహకరించట్లేదు. ఇబ్బందులున్నాయి. ఏ పని చేసినా బాగా ఆలోచించి చేయండి. పొరపాట్లు జరగకుండా మాట్లాడండి. అలాగే అపార్థాలకు తావు లేకుండా వ్యవహరించండి. ఆరోగ్యంపై ఒత్తిడి ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు లాభాన్ని సూచిస్తాయి. ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం ఇప్పుడు పూర్తవుతుంది. ఉద్యోగంలో మిశ్రమ ఫలితం గోచరిస్తోంది. వృధా శ్రమ కూడా కనపడుతోంది. సమయానుకూలంగా వ్యవహరించాలి. ఆవేశంగా వ్యవహరించరాదు. వారాంతంలో ప్రశాంతమైన జీవనం కొనసాగిస్తారు. ఏ స్తోత్రాన్ని పఠిస్తే ఈ వారం అంతా బాగుంటుందంట? శివారాధన చేయడం ద్వారాగా ఉత్తమ ఫలితం సిద్ధిస్తుంది. మరి ఏ ఆలయానికి వెళ్తే మంచిదంటారు? గురుదోషం ఉందమ్మా. దత్తాత్రేయ స్వామి వారిని సందర్శించాలి. ఇక ఈ వృషభ రాశి వారు ఎటువంటి దానాలు చేస్తే ఈ వారం అంతా బాగుంటుందంట? ఈ వారం అంతా బాగుండాలంటే శనగల దానం చేయండి. ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి వారికి ఈ వారం అంతా ఎలా ఉంటుందంటారు? 4 గ్రహాలు యోగిస్తున్నాయమ్మా. మిథున రాశి వారికి దశమంలో రవిగ్రహ బలము, లాభంలో చంద్రుడు, సప్తమంలో గురువు, భాగ్యంలో శుక్రుడు. చక్కని శుభయోగం ఉంది. ఆశించిన ఫలితం దక్కుతుంది. సదుద్దేశ్యంతో చేసే పనులు సత్వర ఫలితాన్ని, ఆనందాన్ని ప్రసాదిస్తాయి. అంతా అనుకున్నట్టే జరుగుతుంది. కాబట్టి లోకానికి, సమాజానికి ఉపయోగపడే పనులు కూడా కొన్ని ప్రారంభించండి. శుభప్రదమైన శుభాలున్నాయి. ఓర్పుతో వాటిని సాధించుకోండి. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. నూతనోత్సాహంతో విజయం సిద్ధిస్తుంది. తెలివితేటలు అమోఘంగా పనిచేస్తాయి. సందర్భానుసారంగా మాట్లాడితే పెద్దలను ప్రసన్నం చేసుకుంటారు. ఆనందంగా కాలం గడుస్తుంది. క్రమంగా స్థిరత్వం సిద్ధిస్తుంది. గృహ సౌఖ్యం సూచితం. నూతనాంశాల్లో పురోభివృద్ధిని సాధిస్తారు. నమ్మకంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా బంగారు భవిష్యత్తు లభిస్తుంది. మిథున రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠించాలంటారు? లక్ష్మీ స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది. ఏ ఆలయానికి వెళ్తే మంచిదంటారు? ఆలయ సందర్శన క్రమంలో మహాలక్ష్మిని సందర్శించాలి. మరి మిథున రాశి వారు ఎటువంటి దానాలు చేస్తే ఈ వారం మంచిదంటారు? కుజుడు ద్వాదశంలో ఉన్నారు కనుక కందులు దానం చేయడం ద్వారా ప్రయాణాల్లో లాభం చేకూరుతుంది. మరి కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉంటుందంటారు? 5 గ్రహాలు సహకరిస్తున్నాయమ్మా. పట్టుదలతో పనిచేస్తే అద్భుతమైన ఫలితాలున్నాయి. దశమంలో చంద్రుడు, లాభంలో కుజుడు, అష్టమ శుక్రుడు, 6వ రాశిలో ఉన్నటువంటి శని, కేతువులు.
పట్టుదలతో పనిచేయండి. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది, లక్ష్యం నెరవేరుతుంది, లాభదాయకంగా ఉంటుంది. చైతన్యవంతంగా ఆలోచించండి. సకాలంలో కార్యములు పూర్తవుతాయి. ప్రయత్నం ఎంత బాగా చేస్తారో ఫలితం అంతకు ఉత్తమంగా ఉంటుంది. కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. చిత్తస్థైర్యం కలుగుతుంది. అలాగే ఆటంకాల నుండి బయటపడతారు. మనోబలం పూర్తిగా సహకరిస్తుంది. కొన్ని నిర్ణయాలు సానుకూల ఫలితాన్ని ఇస్తాయి. చిరునవ్వుతో పలకరించండి. అపార్థాలకు అవకాశం ఉంది. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపండి. ప్రతి సమస్యని పరిష్కార మార్గంగా ఆలోచించండి. ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఖర్చు పెరిగే సూచన ఉన్నది. స్థిరమైన ఫలితాలకై ప్రయత్నం చేయండి. ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు? సూర్య ధ్యానం చేసుకోవటం ఉత్తమం. మరి ఏ ఆలయానికి వెళ్తే మంచిది? దశమంలో చంద్ర భగవానులు ఉన్నారు కాబట్టి దుర్గామాతని దర్శించండి. ఇటువంటి దానాలు చేస్తే ఈ వారం మంచిదంటారు? అష్టమంలో శుక్రగ్రహ సంచారం జరుగుతోంది. బొబ్బర్లు దానం చేయాలి. ఇక సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందంటారు? 2 గ్రహాలు రక్షిస్తున్నాయమ్మా. పంచమంలో గురువు, లాభంలో రాహువు. ఏకాగ్రత చాలా అవసరం. ఏకాగ్రతతో పనిచేస్తే అద్భుతమైనటువంటి విజయాలు. 2 గ్రహాలే సహకరిస్తున్నప్పటికీ కూడా పంచమంలో స్వక్షేత్రంలో ఉన్నటువంటి గురువు పరిపూర్ణమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తున్నారు. అద్భుతమైన విజయం ఉన్నది. ఆపదలు ఉన్నాయి, కానీ నిదానంగా మాట్లాడితే ఆపదలు తొలుగుతాయి. ఇక్కడ 9 గ్రహాల్లో 2 గ్రహాలు అనుకూల ఫలితాలు ఇస్తుంటే 7 గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి ఆపదలు ఉన్నాయి. వివాదాలకు దూరంగా ఉండండి. అవకాశాన్ని బట్టి ముందడుగు వేయండి. వ్యతిరేకతలు సూచిస్తున్నాయి. కొంతకాలంగా ఉన్నటువంటి ఫలితాలు ఇప్పుడు సత్ఫలితాన్ని ఇస్తాయి. సంయమనం పాటించండి. ఆర్థికంగా అత్యంత శుభకాలం. వారం మధ్యలో గొప్ప ఫలితం ఒకటి ఉంటుంది. గృహంలో శుభాలు చేకూరుతాయి. ఆర్థిక వృద్ధి, ఆస్తి వృద్ధి చేకూరుతుంది. అనుకూలించే కాలం ఇది. ఆలోచన విధానంతో ప్రశాంత జీవనం కొనసాగుతుంది. మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. మంచి భవిష్యత్తు ఉంటుంది. నిర్ణయం తీసుకునే ముందు ఇంట్లో వారితో ఒకసారి చెప్పి చేయండి. ఖర్చు అధికమవుతుంది. పట్టుదలతో అనుకున్నది సాధించే అవకాశం చక్కగా ఉంది. మరి ఇక ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు? దుర్గాదేవిని స్మరించడం చాలా మంచిది. ఏ ఆలయానికి వెళ్తే మంచిదంటారు? శక్తి లభించాలంటే సూర్య భగవానుడిని దర్శించాలి. ఇక ఈ సింహరాశి వారు ఎటువంటి దానాలు చేస్తే ఈ వారం మంచిదంటారు? గోధుమల దానం చేస్తే ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుంది. మరి కన్యా రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందంటారు? రాహుగ్రహ యోగం దశమ స్థానంలో, షష్ఠంలో బుధుడు 2 గ్రహాలే యోగిస్తున్నాయి. సమయాన్ని బట్టి బుద్ధి బలాన్ని ఉపయోగిస్తే మంచి విజయం లభిస్తుంది. ఇబ్బందులు తొలగుతాయి. ఆత్మశక్తితో పనిచేయండి. తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండండి. చంచలత్వాన్ని వీడండి. శుభం జరుగుతుంది. శుభప్రదమైనటువంటి సంస్కారవంతమైన ఫలితాలున్నాయి. ఆశించింది దగ్గర దాకా వచ్చి చేజారే ప్రమాదం ఉంది. అశ్రద్ధ, నిరాశ ఉండరాదు. శ్రద్ధతో ఆలోచించాలి. ధైర్యం అవసరం. ఒత్తిళ్ళు ఉన్నాయి కాబట్టి వ్యతిరేకతల్ని అధిగమించడం కోసమే పనిలో నిబద్ధత, శ్రద్ధ అవసరం. సద్భావనతో ముందుకు సాగండి. వెంటనే కార్యసిద్ధి ఉంటుంది. ఊహించని శుభం ఒకటి జరుగుతుంది. సమాజంలో ప్రత్యేకమైన గౌరవం సిద్ధిస్తుంది. వ్యాపార లాభాలు సూచితం. ఆనందంగా ఉంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయంలో పురోగతి ఉంటుంది. మనోబలం పెరుగుతుంది. పరిస్థితులను బట్టి ఫలితాలని ఊహించండి. మరి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు? ఉత్తమ ఫలితాలకే విష్ణు స్మరణ చేయండి. రక్షణ మరింతగా పెరుగుతుంది. ఏ ఆలయానికి వెళ్తే మంచిదంటారు? ఆలయ సందర్శన క్రమంలో లక్ష్మీదేవిని సందర్శించండి. మరి కన్యా రాశి వారు ఎటువంటి దానాలు చేస్తే ఈ వారం మంచిదంటారు? అష్టమ చంద్రదోషం చంచలత్వానికి ప్రతీక కాబట్టి బియ్యం దానం చేయండి. స్వాగతం. గురుగారు, మరి తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందంటారు? తులారాశి వారికి 5 గ్రహాలు సహకరిస్తున్నాయమ్మా. ప్రధానంగా 3వ రాశిలో శనికేతువులు, పంచమంలో శుక్రుడు, సప్తమ చంద్రుడు, షష్ఠ ఉపజయగతుడైన సూర్యుడు. సూర్య భగవానుని యొక్క కటాక్షము విశేషంగా ఉన్నది. మంచి ఫలితం ఉంటుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. కొన్ని విషయాల్లో ఆవేశంగా కూడా ప్రవర్తిస్తారు. అలా ఉండకుండా ప్రయత్నం చేయండి. ప్రశాంత చిత్తంతో ముందుకు సాగండి. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే అంతా శుభమే జరుగుతుంది. ఉత్తమ ఫలితం సిద్ధిస్తుంది. ఒక క్రమ పద్ధతితో పనులు ప్రారంభించండి.
ఆపదలు తొలుగుతాయి. ముఖ్యమైన పనుల్లో శ్రద్ధ పెంచాలి. విఘ్నాలున్న విజయం కూడా మీదే అవుతుంది. ఒత్తిడిని జయించండి. నిరంతరమైనటువంటి కృషితో పనిచేయండి. లక్ష్యం సిద్ధిస్తుంది. ఎవరిని అవమానించరాదు, అనుమానించరాదు. అధికారుల వల్ల మేలు కలుగుతుంది. దైవబలం రక్షిస్తోంది. గృహంలో శుభాలు జరుగుతాయి. నూతన వస్తు సేకరణ ఉంటుంది. భూ గృహ వాహనాది అంశాల్లో సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వారాంతంలో విజయం సిద్ధిస్తుంది. శుభవార్త వింటారు. మరి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు? శివారాధన శ్రేయోదాయకం. ఏ ఆలయానికి వెళ్తే ఈ వారం మంచిదంటారు? అష్టమ కుజదోషం ఉన్నది, వెంటనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి. తులారాశి వారు ఈ వారం ఎటువంటి దానాలు చేస్తే మంచిదంటారు? కందులు దానం చేస్తే ప్రయాణాల్లో విజయం చేకూరుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందండి? చాలా బాగుందమ్మా. ధనగతుడైనటువంటి బృహస్పతి స్వక్షేత్రంలో ధనయోగాన్ని ప్రసాదిస్తున్నారు. 4వ రాశిలో బుధ శుక్రులు, 6లో చంద్రుడు, మొత్తం 4 గ్రహాలు యోగిస్తున్నాయి. అద్భుతమైన విజయాలున్నాయి. అనుకున్నది దక్కుతుంది. ఫలితం వెంటనే సిద్ధిస్తుంది. కాలానుగుణంగా ఆలోచించండి. అదృష్టవంతులవుతారు. బంధువుల వల్ల మేలు కలుగుతుంది. ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. జయం కలుగుతుంది. ఎదురు చూస్తున్న ఒక ఫలితం అనుకూలంగా మారుతుంది. క్రమంగా వృద్ధిలోకి వస్తారు. చెడు తొలుగుతుంది. సంకల్ప బలంతో ముందడుగు వేయండి. కలహాలకు దూరంగా ఉండాలి. ఆవేశపూరిత వాతావరణం లేకుండా వ్యవహరించండి. చంచలత్వం ఉండరాదు. ఇంట్లో వారి మాట వల్ల లాభం ఉంటుంది. సంతోషప్రదంగా కాలం ముందుకు సాగుతుంది. ఆరోగ్యంపై దృష్టి నిలపండి. తగినంత విశ్రాంతి కూడా అవసరం. మరి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు? ఇష్టదైవ స్మరణ సరిపోతుంది. మరి ఏ ఆలయానికి వెళ్తే ఈ వారం మంచిదంటారు? వెంకటేశ్వర స్వామి వారిని దర్శించడం ద్వారాగా ఏలినాడు శని ప్రభావం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఎటువంటి దానాలు చేస్తే మంచిదంటారు? అష్టమ రాహుదోషం గోచరిస్తుంది కాబట్టి మినుములు దానం చేయండి. ధనస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందంటారు? ధనుస్సు రాశి వారికి 2 గ్రహాలు సహకరిస్తున్నాయి. 3వ రాశిలో శుక్రుడు, 6లో కుజుడు. మంచి ఫలితం రావాలంటే నమ్మకంగా పని చేయండి. అవమానం ఉండరాదు. అలసత్వం పనికిరాదు. సమయానుకూల నిర్ణయాలు అవసరం. ఉత్సాహంగా ముందడుగు వేయండి. అంతా శుభమే జరుగుతుంది. ధర్మాన్ని తప్పకుండా పాటించండి. మీ కర్తవ్యాలను మీరు సక్రమంగా ధర్మ మార్గంలో నిర్వర్తించండి. ఫలితం అంతా శుభంగానే ఉంటుంది. ఆత్మ పరిశీలన అవసరం. ఆత్మ పరిశీలనతో వ్యవహరిస్తే సరిపోతుంది. సంతృప్తినిచ్చే అనేక అంశాలు చోటు చేసుకుంటాయి. కొందరి సహకారంతో ఇబ్బందుల నుండి వెంటనే బయటపడతారు. లక్ష్యాన్ని చేరుతారు. కొంత శ్రమ ఉంటుంది. ఖర్చు విషయంలో ఆలోచించండి. పొదుపు అవసరం. మొహమాటంతో సమస్యలు తలెత్తకుండా ముందుగానే జాగ్రత్త వహించండి. మీకు ఇష్టం వచ్చిన విధంగానే ప్రవర్తించండి. మేలు కలుగుతుంది. ఇక ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు? వెంకటేశ్వర స్వామి వారి గోవిందనామాలు చదువుకోవాలి. ఏ ఆలయానికి వెళ్తే మంచిదంటారు? వెంకటేశ్వర స్వామి వారి దర్శనంతో పాటు లక్ష్మీ సందర్శనం కూడా అవసరం. ఇక ఎటువంటి దానాలు చేస్తే వీరికి బాగుంటుందంట? జన్మస్థ శని యోగం మానసిక ఇబ్బందిని కలిగిస్తోంది. నువ్వులు దానం చేయండి. మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందంటారు? మకర రాశి వారికి 4 గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి. అందులో 3వ రాశిలో రవి, 2లో బుధ శుక్రులు, 6వ రాశిలో రాహువు. ఆత్మబలంతో విజయం లభిస్తుంది. మనసులో ఏది అనుకుంటారో అదే జరుగుతుంది. సంతృప్తికరమైనటువంటి శుభాలున్నాయి. కష్టపడి పనిచేయాలి. బద్ధకం పెరగకుండా చూసుకోవాలి. పట్టుదలతో ముందుకు సాగాలి. కొన్ని విఘ్నాలు ఎదురవుతాయి. ఇతరులు చెప్పేది బాగా వినండి. వారి మాటని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయండి. శాంత భావనతో ఆలోచించండి. వెంటనే పరిష్కారం దొరుకుతుంది. కుటుంబ సభ్యులకు మేలు కలుగుతుంది. ముఖ్య వ్యక్తుల నుండి శుభవార్త వింటారు. సమిష్టిగా కలిసి నిర్ణయం తీసుకోవడం ద్వారా విజయాలు మరింతగా పెరుగుతాయి. భవిష్యత్తు కూడా చక్కగా ఉంటుంది. ప్రశంసలున్నాయి. ప్రతిభ విశేషంగా ఉంటుంది. చురుగ్గా బుద్ధి పనిచేస్తుంది. అనుకోని ఖర్చు సూచితం. అవాంతరాలున్నా అంతిమంగా సంతోషంతో కూడిన విజయం మీదే అవుతుంది. సంకోచించకుండా ధైర్యంగా నిర్ణయం తీసుకోండి. దానికి తగ్గట్టుగా కృషి చేయండి. ఆవేశపూరిత వాతావరణానికి దూరంగా ఉండాలి. ప్రయత్నాలు త్వరగా ఫలిస్తాయి. మంచి పేరు వస్తుంది. గుర్తింపు పెరుగుతుంది. ఇక వీరు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు? గురుదోషం ద్వాదశంలో గోచరిస్తోంది కాబట్టి ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః ఈ స్తోత్రాన్ని మనసారా స్మరించండి.
మరి ఏ ఆలయానికి వెళ్తే మంచిదంటారు? దత్తాత్రేయ స్వామి వారి దర్శనం లేదా షిరిడి సాయిబాబా వారి దర్శనం ద్వారా ద్వాదశ గురుదోషం తొలగుతుంది. ఎటువంటి దానాలు చేయాలంటారు మీరు? శనగలు తప్పనిసరిగా ఒక గుప్పిడైనా దానం చేయండి. కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందంటారు? చాలా బాగుందమ్మా. 5 గ్రహాలు రక్షిస్తున్నాయి. ప్రధానంగా జన్మ శుక్ర, లాభగతులైనటువంటి గురు, శని, కేతువులు, తృతీయ చంద్రుడు. పనిలో మంచి విజయం ఉంది. శక్తి వంచన లేకుండా మంచి మనస్సుతో పనిచేయండి, అదృష్టవంతులవుతారు. చూచే ప్రతి అంశము శుభప్రదంగానే చూడండి, అనుకున్నది సాధిస్తారు. కాలం చాలా అనుకూలంగా మారుతుంది. దైవానుగ్రహం పూర్తిగా ఉన్నది. శుభప్రదంగా ముందుకు సాగుతారు. లక్ష్యాన్ని త్వరగా చేరుతారు. పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసంతో మాట్లాడండి. అధికారుల నుండి సహాయ సహకారాలు ఉన్నాయి. బాధ్యతలను సకాలంలో పూర్తి చేయడం ద్వారా ఉత్తమ భవిష్యత్తు సూచితం. సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పుతారు. ఆనందించే అంశాలు అనేకం ఉన్నాయి. బంధుమిత్రులతో సహకరించండి, కలిసి సంతోషాన్ని పంచుకోండి. ఉపద్రవాల నుండి బయటపడతారు. శాంతియుత కాలం చక్కగా సహకరిస్తుంది. అంతా ప్రశాంతంగానే ఉంటుంది. మరి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు? ఇష్టదైవ స్మరణ సరిపోతుంది. ఏ ఆలయానికి వెళ్తే మంచిదంటారు? జన్మ బుధయోగం ఉంది కాబట్టి విష్ణుమూర్తి సందర్శనం అవసరం. ఇక ఎటువంటి దానాలు చేస్తే కుంభరాశి వారికి మంచిదంటారు? పంచమ రాహుదోషం ఉన్నది, మినుములు దానం చేయాలి. మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందంటారు? చక్కగా ఉందమ్మా. ధర్మబద్ధంగా పనిచేయాలి. ఎందుకంటే ధర్మానికి ప్రతీక కేతువు, అలాగే ధైర్యానికి ప్రతీక కుజుడు. దశమంలో కేతువు, తృతీయంలో కుజుడు రక్షిస్తున్నారు. శుభం జరుగుతుంది. విఘ్నాలున్నాయి. తెలివిగా మాట్లాడండి. సమయస్ఫూర్తి, చిరునవ్వు, శాంతము ఇవన్నీ కూడా అవసరం. ఉన్నత పదవి యోగం ఉన్నది. అర్హతను బట్టి క్రమంగా జీవితంలో పైకి రండి. విజయం సూచితమవుతోంది. ప్రయత్నాలు వెంటనే ఫలిస్తాయి. ఏ పనిలోనూ తొందరపడరాదు. ధర్మ మార్గంలో అంతా సవ్యంగానే సాగుతుంది. సంకల్ప సిద్ధి నెరవేరుతుంది. నిర్మలమైన మనస్సుతో ఆలోచించండి, అలాగే మాట్లాడండి. ఎవరితో మాట్లాడినా, ఎవరిని చూచినా, ఏది చూచినా మంచి కోణంలోనే చూడండి. అభినందనలు కూడా ఉన్నాయి. సమాజంలో ప్రత్యేకమైన కీర్తిని సంపాదించుకుంటారు. నిశితంగా పరిశీలిస్తూ నిర్ణయం తీసుకోండి. దగ్గర వారిని నిందించవద్దు, అవమానించవద్దు. కొందరు ఇబ్బంది కలిగించవచ్చు. మీకు ఎవరైతే మేలు చేస్తారో వారిని అనుమానించే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఆలోచించిన తర్వాతే మాట్లాడండి, ఖర్చు చేయండి. వారం మధ్యలో శుభం జరుగుతుంది. మొహమాటాన్ని వీడాలి. ఇక మీనరాశి వారు ఈ వారం ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు? ఆంజనేయ స్వామి వారిని స్మరించడం ద్వారా బుద్ధి బలం పెరుగుతుంది. ఏ ఆలయానికి వెళ్తే వీరికి మంచిదంటారు? సింధూర వర్ణంలో భాసిల్లుతున్నటువంటి ఆంజనేయ స్వామి వారిని తప్పనిసరిగా మంగళ శనివారాల్లో ఒక్కసారైనా స్మరించి దర్శించండి. ఇక ఈ వారం ఎటువంటి దానాలు చేస్తే ఈ మీనరాశి వారికి మంచిదంటారు? 7 గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో సంచరిస్తున్నాయి కాబట్టి నవధాన్యం అగ్నికి సమర్పించండి. గురుగారు, మరి ఇక మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి నేటి కార్యక్రమాన్ని. మరి వారఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది, ఎవరు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది, ఏ ఆలయానికి వెళ్తే మంచిది, ఎటువంటి దానాలు చేస్తే మంచిది అన్న విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా. మరి ఇది ఇవాల్టి మన వారఫలం కార్యక్రమం. మళ్ళీ మరో కార్యక్రమంతో మీ ముందుంటాము. అంతవరకు సెలవు.